హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదా, పన్నీర్ బిర్యానీ. దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అది కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లోకి మీరు ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 1 స్పూన్ వేసుకున్నా. అలాగే హాఫ్ స్పూన్ షాహీ జీరా, హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే దీంట్లో స్పైసెస్ ఒక 2 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇది డీప్ ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి వేసుకొని హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోండి. అయితేనే ఇది టేస్ట్ బాగుంటుంది, లేదంటే చప్పగా అయిపోతుంది పన్నీర్ మొత్తం. సో బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను అన్నీ వేసాను కానీ లెమన్ మర్చిపోయా, సో మళ్ళీ ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకుంటున్నా. ఈ లెమన్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఒకసారి. మీరైతే ముందుగానే యాడ్ చేసుకొని కలిపేసుకోండి, నేను మర్చిపోయినుండే. అలాగే ఇప్పుడు మనం రైస్ కోసం 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. 1 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను, బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నాను. అవి ముందుగానే ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే వాటర్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే అన్ని స్పైసెస్ వేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ గీ వేసుకోండి. దీనివల్ల రైస్ ఏంటంటే ఫ్రీగా వస్తుంది, మొత్తం అంటే మెత్తగా అయిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. గీ మాత్రం కంపల్సరీ వేసుకోండి. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న ఈ రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని, ఈ రైస్ మాత్రం 60 to 70% కుక్ అయ్యేంత వరకు చూసుకోండి. తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్లో కూడా 1 స్పూన్ గీ వేసుకొని కలిపేసుకోండి. దీన్ని ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకుంటున్నాం కదా రైస్, అది కుక్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని తీసేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ ప్లేట్లో లేయర్స్ లాగా వేసేసుకోవడమే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీనిపైన ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి వేసుకొని కొత్తిమీర, పుదీనా, అలాగే లెమన్, గీ వేసుకుంటున్నాను నేను. ఈ రెసిపీ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి. మీకు ఇంకేమైనా టిప్స్ కూడా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటున్నా. దీనిపైన కూడా సేమ్ ఫస్ట్ టైం చేసినట్టే యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేయడమే. ఇంకా కొత్తిమీర, పుదీనా, గీ అండ్ బ్రౌన్ ఆనియన్స్, లెమన్ ఇవి వేసేసుకొని ఒక మీడియం టు లో ఫ్లేమ్ వరకు గ్యాస్ పెట్టుకొని 8 minutes కుక్ చేసుకోండి. ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇంకా కుక్ చేసుకునేటప్పుడు ఎయిర్ బయటికి వెళ్ళొద్దు కాబట్టి నేను ఇలా ప్లేట్ పెట్టుకొని దీనిపైన వెయిట్ పెట్టాను, అంటే గాలి బయటకు వెళ్ళకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ తర్వాత మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రెసిపీ అయితే లాస్ట్కి ఇలా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా మీరు లేట్ చేయకుండా రెసిపీ మాత్రం రెడీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టైప్లో వచ్చింది ఈ రెసిపీ అయితే. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.